నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 12 మే 2026 మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తాం. ఒక 15-20 సంవత్సరాల క్రితం స్టోరీ సార్ ఇది. ఎవరన్నా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఈ స్టోరీ రాసుకోరు, మీకు ఇది ఖచ్చితంగా యావరేజ్ అన్న పనిచేస్తుంది. అయితే మొన్న కరీంనగర్ ఒక బంగారు దుకాణంలో ఒక దొంగతనం జరిగింది. దొంగలు ఏమనుకున్నారంటే, మా దగ్గర 9mm పిస్టళ్ళు ఉన్నాయి, మేము హీరోలం అవుతామని వితౌట్ మాస్క్ ఏం లేకుండా మేము ఎక్కడి నుంచో వచ్చినాం, వేరే రాష్ట్రాల నుంచి, ఇక్కడ మమ్మల్ని లోడ్ పట్టుకుంటాడు అని వచ్చి దొంగతనం చేసి పారిపోయారు. దొంగతనం చేయంగా సక్సెస్ అయ్యారు, దొంగతనం చేసి పారిపోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఎప్పుడైతే దొంగ బంగారం అమ్మాలనుకున్నారో అప్పుడు దొరికింది. సేమ్ ఇదే స్టోరీ 15-20 సంవత్సరాల క్రితం మా జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం గంగాపూర్ గ్రామం. ఇప్పుడున్న కరీంనగర్ ఏసీపీ సార్ ఎవరైతే వెంకటేశ్వర స్వామి సార్ ఉన్నాడో ఆ సార్ అప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ. ఒక వ్యక్తిని మా దగ్గర ఏంటంటే, జగిత్యాల జిల్లాలో ఉన్న కొంతమంది ముంబైలో బిగారు పని అని చేస్తారు. అంటే ఇళ్ళల్లో బోలు దమ్ముడు, ఇల్లులు సాపు చేసుడు, నమ్మకంగా ఇంట్లో పని చేస్తాడు. ఒక అబ్బాయి, అతనికి ఒక 16-17 సంవత్సరాలు ఉండగా వాళ్ళ పిల్లానికి చిన్నప్పుడే తండ్రి చనిపోతే, అమ్మ వేరేటోళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే, వాళ్ళ ఊళ్ళో పనిచేసే ఒక పెద్ద మనిషి అతన్ని తీసుకుపోయి ఒక ఇంట్లో పని మంచిగా పెట్టి, చిన్నపిల్లాడు వాడు ఆ ఇంట్లో మంచిగా నమ్మకంగా పనిచేసాడు. వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు లెక్క పెరిగిన తర్వాత వాళ్ళు వాడిని నిజంగా ఒక కుటుంబ సభ్యుల లెక్కనే, ఒక పనిని కాకుండా ఒక మంచి మన ఇంటి మంచి లెక్క చూసుకొని వాళ్ళ బిడ్డ పెళ్ళికి అందరికీ పెళ్ళికి సంబంధించిన బంగారం అవి ఇవి అన్ని కొనుగోలు అట్లా బిజీ ఉన్నారు. వీనికి కూడా పాపం ఈ నమ్మకంగా పనిచేస్తుండేనే ఇంత బట్టలు కొనిచ్చి ఇంకొక అద్దతుల ఒక చైన్ కొన్నారు. ఆ విషయం ఏం తెలియదు. వీడి ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తుండని ఆ ఇంటి పొంగట కింద ఒక ఇస్త్రీ షాప్ తోటి ఇంటికి అప్పుడప్పుడు టైంపాస్కి అందరి దగ్గర పోయి కూర్చుంటారు. అయితే ఆ ఇస్త్రీ షాప్ వాడు ఏం చేసిందంటే, అరే మీ సైటల్లో పెట్టేది అర్థం ఉంది కదా, ఇప్పుడు మస్తు ఇంట్లో బంగారం అది ఉంది, కొద్దిగా బాగా ఉన్నత కుటుంబం, బాగా పైసలు ఉంటాయి, నువ్వు ప్లాన్ చేసి ఆ బంగారాన్ని నువ్వు డబ్బు బంగారం పట్టుకొని నువ్వు రా, మనం జంప్ అయిదామని ఇంకి సలహా ఇచ్చింది. అయితే ఇది వాస్తవానికి ఇంటికి జీరో నాలెడ్జ్, దొంగతనం ఇవరకు చేయలేడు, తెలియదు కూడా, ఫస్ట్ టైం దొంగతనం. ఇక వాళ్ళ ఇల్లు మొత్తం వీని మీద నమ్మి వాళ్ళ ఇంట్లో అడవుడిగా పెళ్ళి అడవుడిలో వాళ్ళు బంగారం డబ్బు ఇవన్నీ దోసుకొని ఈ షాప్ ఓన్ దగ్గరికి పోయిండాడు. షాప్ ఓన్ దగ్గరికి పోతే షాప్ వాడు, భయ్యా 500 కదాలు నేనే వీడియో బానానికి లేచారే. అయితే వాడు షాప్ వాడు ఏం చేసిండు, అరే నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు ఎటన్నా పారిపో, నేను వచ్చి నేను కలుతా, నువ్వు మీ ఊరికి వెళ్ళిపో అని సలహా ఇచ్చింది. ఇవ్వగానే ఈడు ఆ బంగారం పట్టుకొని ముంబైలో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ఆ నుంచి ఆ బ్యాగ్ నిండా డబ్బులు బంగారం పట్టుకొని జేబీఎస్ దాకా నడిచి వచ్చింది. జేబీఎస్లో బస్ ఎక్కి హుజరాబాద్ బస్ స్టాండ్లో దిగింది. హుజరాబాద్ బస్ స్టాండ్లో నైట్ పడుకున్నాడు. అప్పుడు పోలీసు వ్యవస్థ ఎట్లుంటుండే అంటే, రోడ్ల మీద ఎవడన్నా తిరిగినా కూడా పట్టుకుందరు, బస్ స్టాండ్లలో చెక్ చేద్దరు ఎక్కడన్నా. అంటే అప్పుడు మావోయిస్ట్ ప్రాబ్లం బాగుంటుండే. అయితే ఇంకా హుజరాబాద్ బస్ స్టాండ్లో వండుకొని పొద్దుగాలు లేచి జమ్మికుంటలో ఎవరు ఉంటారంటే, ఈ పిల్లగాని వల్ల తల్లి ఉంటుంది, అంటే ఆమె భర్త చనిపోయినాక ఈ పిల్లాన్ని వదిలేసి ఆమె ఇంకో పెళ్లి చేసుకుంది. అక్కడ ఆమెకు ఒక పాప పుట్టింది. వాళ్ళు ఏం చేసిర్రు, వీడు పోయి వాళ్ళకు స్టోరీ మొత్తం చెప్పాడు. నాకు తెలిసి 15-20 లక్షలు క్యాష్, కొంత బంగారం, కొన్ని డైమండ్స్, అంటే డైమండ్కి సంబంధించిన ఏమన్నా ఐటమ్ అయి ఉండొచ్చు. అది మొత్తం అప్పుడు ఆ జమాన్లో అది 20 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది వర్క్.
అంత చోరీ చేసిండు. వాడు అది జమ్మికుంట పోగానే వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళకి అక్కడ కొన్ని అప్పులు ఉన్నాయి, ఈ దగ్గర ఈ డబ్బులు తీసుకొని అక్కడ లోకల్లో అప్పులన్నీ కట్టేసుకున్నాక వాడు జమ్మికుంటలు ఉంటే వాళ్ళ నానమ్మ గంగాపురంలో ఉంటుంది. ఆయన వాళ్ళు ఏం చేసిండు, వాళ్ళ నానమ్మ దగ్గరికి వాళ్ళు యాదవులు పాపం వాళ్ళ నానమ్మ దగ్గరికి వచ్చి నానమ్మకు విషయం మొత్తం చెప్పిండు, అమ్మ గిట్ల చేసినని చెప్పి. ఆ ముసలి ఆయన ఎంత పని చేసినా కూడా బిడ్డ వాళ్ళ ఎత్తుకత్తిని ఇప్పుడు ఎట్లా అది కానీ ఇక వాళ్ళ కొడుకు కోడలు మిగతా వాళ్ళ సభ్యులు అందరు కలిసి ఆ బంగారాన్ని ఆ డబ్బును ఊరవతల వాళ్ళ పొలం కాడ ఒక బొందలో కవర్లో పెట్టి ఆడగొన్ని పెట్టి ఇంకొన్ని వాళ్ళ ఇంట్లో కుండలల్లో బియ్యంలో ఆడిని దాసి ఇదంతా ఒక 4-5 రోజులు జరిగిపోయింది. 5వ రోజు ముంబై నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ అనుకుంటాను, బేగంపేట ఎయిర్పోర్ట్కు ముంబై నుంచి పోలీసు వాళ్ళను ఆ ఓనర్ దిగింది. మా జగిత్యాల ఒక ఆయన గంగల గంగారాం అని పెద్ద ఈ గల్ఫ్ పంపిస్తూ ఉంటాడు, పెద్ద మేము బాపు అని ఇష్టమైన ఆయన ఏజెంటు, దుబాయ్ ఏజెంట్ అంటారు. ఆయన ఏం చేసిండు అని నాకు చెప్పిండు, రమేష్ ఇట్లా బొంబాయి నుంచి మనోళ్ళు వస్తారు, నువ్వు ఎయిర్పోర్ట్ పోయి ఎక్కించుకరాపా. ఆయన నేను పోయి పోలీసు వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళు సీదా జగిత్యాల డిఎస్పీ ఆఫీస్ పోయినాక అది అక్కడ డిఎస్పీ గారిని కలిసి అక్కడ నుంచి అంటే అక్కడ అరెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సార్కి ఇచ్చి అవి పట్టుకొని గొల్లపల్లి పోలీస్ స్టేషన్కి పోయినాం. ఇప్పుడు కరీంనగర్లో ఉన్న సిపి సార్ అప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో వేసాయి. ఆ పోలీస్ స్టేషన్ కూడా అప్పుడు జగిత్యాల టౌన్లోనే ఉంటుండే, గొల్లపల్లి ఉండకపోవు, ఎందుకంటే మావోయిస్ట్ ప్రాబ్లం బాగుంటుంది. ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్పుడు అది గొల్లపల్లి పోలీస్ స్టేషన్. ఆ సార్ దగ్గరికి పోగానే అంత సారు ఇట్లా ఇచ్చిందని మొత్తం మేము ఈ పోలీసు వాళ్ళని పట్టుకొని ఆ ఊరికి పోయింది, గంగాపురం వైఆర్ కార్డ్ గంగాపూర్లో లేడు. అది మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి జమ్మికుంట పోయింది. అప్పుడు ఇంత కమ్యూనికేషన్ మొబైల్ సిస్టమ్, ఇంత కమ్యూనికేషన్, ఇంత మనిషిని ఇంత అది లేకుండే. జమ్మికుంట పోగానే ఇక్కడ నుంచి జమ్మికుంట పోలీస్ స్టేషన్లోకి ఇప్పగానే వాళ్ళు జమ్మికుంట పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి పోయారు. ఇంటికి పోయేసరికి వాడు ఇంటికాడ లేడు. ఇక వాళ్ళ అమ్మ నగలు వేసుకొని వాళ్ళ బిడ్డకు నగ వేసింది, ఆమె ఒకటి వేసుకుంది. ఇక వాళ్ళ నాన్న 2-3 రోజుల నుంచి పిచ్చల డబ్బులు ఖర్చు పెడుతుండు, నా కొడుకు వచ్చింది అది ఇదని. ఊళ్ళో అది అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. అయితే మేము జమ్మికుంట పోయి జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఆ పక్కకే వాళ్ళది ఏదో ఊరు పల్లెటూరు ఏదో, అక్కడికి పోయేసరికి ఆ పిల్లగాడు లేడు, పారిపోయిందని తెలియగానే ఇక ఆడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ జగిత్యాల పోయే మార్గ మధ్యంలో హుజరాబాద్ బస్ స్టాండ్లో అబ్బాయి దొరికినాక అబ్బాయిని పట్టుకొని గొల్లపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఇంట్రాగేషన్ చేస్తే మళ్ళీ ఎక్కడైతే వీడు బంగారం డబ్బు అవన్నీ దాచిపెట్టిండో ఆ అడ్రస్ చెప్తే అక్కడికి పోయి తవ్వితే నగలు బంగారం అవన్నీ వెళ్ళినాయి. వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బంగారం రికవరీ చేసి వీడు తెచ్చిన అమౌంట్లో మొత్తంలో వీళ్ళు అప్పులు ఒక 2-3 లక్షలు ఏమో వాడుకున్నారు అంతే, మిగతా పేమెంట్ అంతా రికవర్ అయింది. ఎవరైతే అలా కూతురు పెళ్లి చేయాలనుకున్నాడు ఆయన ముంబై ఓనరు, ఆయన కూడా వచ్చిండు పోలీసు వాళ్ళు. అయితే ఆ ముంబై పోలీసు వాళ్ళు ఈ తవ్వే కార్యక్రమం దగ్గర ఈ పోరన్ని 2-3 అందుకున్నారు నామంగని. అందుకుంటే ఈయన అలా ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన కొట్టనీయలే, అద్దు అన్నాడు, కొట్టకుర్రి ఆడు అసలు దొంగ ఆడు కాదు, వాడిని ఏమనుకుర్రి ఆడు బాగా అమ్మాయి కూడా అని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఆ బంగారం అవన్నీ రికవర్ అయినాయి మొత్తం. వీళ్ళు 3-4 లక్షలు వీడు దుబారా చేసిండు. ఈ పోరానికి ఏం నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఉన్నోడైతే ఫస్ట్ ఇంటికి రాడు. అయితే ఇప్పుడు రికవర్ అయినాయి. ఆ గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో ముంబై నుంచి వచ్చిన సార్ వాళ్ళందరికీ ఆఫీసర్లకు థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసిండు. ఈ పోరానికి కూడా దొంగనికి కూడా ఫ్లైట్ బుక్ చేసి వాళ్ళని మళ్ళీ నేనే తీసుకుపోయి ఎయిర్పోర్ట్లో దించడానికి నేనే పోయినా. సిద్దిపేట దాపకాడ తినడానికి ఆగినప్పుడు ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆయన తినంగా ఒక మాట అడిగిండు, అరే భయ్ నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర 5-6 సంవత్సరాలు అవుతుందట అలా రేయబట్టి, నేను ఎప్పుడన్నా మేము పని మనిషి లెక్క చూసినామారా, నీకోసం కూడా ఒక బంగారు చైన్ తయారు చేసిండ్రా నేను తులంది, నీకు పెళ్లి రోజు నీ మెడల మా బిడ్డతో వేపిద్దామని, నేను సొంత అన్న లెక్క చూసుకుంటుంది కదా నా బిడ్డ,
నీకు ఎట్లా దొంగతనం చేయబుద్ధి అయిందిరా అని సెంటిమెంట్గా మాట్లాడితే ఆ పోరాడు తినేటప్పుడు ఆయన సార్ అడిగింది, ఆడు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని ఒకటే ఏడ్చుడు, సార్ నేను దొంగతనం చేయాలని నాకు లేకుండే, కానీ ఆ ఇస్త్రీ షాపోడు ప్రలోభ పెట్టి మీ ఇంట్లో బంగారం డబ్బు బాగుంది, ఎన్ని రోజులు పని చేసుకుంటాం, ఎటన్నా తీసుకుపోయి మనం మంచిగా బతుకోమని ఆశ పెడితే నేను ఆ ప్రయత్నం చేసి నేను ఇట్లా అయినా సార్, నాకు దొంగతనం చేసినాక భయమై నాకు ఎటు వాళ్ళని అర్థం కాక ఆయన దగ్గరికి పోతే నువ్వు నా దగ్గరికి వస్తే నేనే వేయించినట్టు అవుతుంది, నేను ఉంటాను నువ్వు వారిపోని నన్ను పంపించిండు, ఆడే టికెట్ బుక్ చేసిండు, అది ఇదని ఆయన గురించి ఆల్రెడీ వాళ్ళు పోలీసులు ఆయన అరెస్ట్ చేసిరు అక్కడ ముంబైలో. అంటే అక్కడ ఉన్న ఎస్ఐ వచ్చిండు ఒకసారి ముంబై నుంచి, ఆ సార్ తినేటోని ఒక్క తన్నుదంతే అక్కడ పడ్డాడు. నాకు కూడా మస్తు బాగా అనిపించింది, ఎందుకంటే సరే మనం ఆర్థికంగా మంచిగా లేకపోతే మనకి ఏదో ఒకటి వేసి సెటిల్ కావాలని ఉంటుంది, కానీ ఆ సెటిల్ అయ్యే క్రమంలో మనం ఎంత జిగజారుతాం అంటే సేమ్ సినిమా ఇప్పుడు మొన్న కరీంనగర్ రాబరీ చేసిన వాళ్ళది కూడా అదే పరిస్థితి అనుకుంటే, ఎందుకంటే వాళ్ళకు అందరూ కాళ్ళు రెక్కలు మంచిగానే ఉన్నాయి, అందరు అట్టకట్టు ఉన్నారు. ఇప్పుడు అదే పని వాళ్ళు ఎక్కడన్నా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఎవరికన్నా సెక్యూరిటీగా పనిచేస్తే వాళ్ళకు నెల కింద మంచిగా 20,000, 40,000, 50,000 కూడా జీతం వస్తుంది, మంచిగా బతకచ్చు. ఏమో హీరోల లెక్క తుపాకులు పట్టుకొని వచ్చి ఓ షాప్ దోతిరి సీసీ కెమెరాలో మీ మొఖాలు వాడే మీరు చేసిన ప్రయోగాలు అన్నీ కనబడే. ఇప్పుడు ఒకడు వెస్ట్ బెంగాల్లో దొరికింది, వాడిని తొక్కి నారదీస్తే మిగతా వాళ్ళందరూ బయటపడతారు. 2000 నేను చెప్పేది 4 స్టోర్ 5 స్టోరే సార్ అప్పుడు జరిగిన విషయం. అప్పుడు ఇప్పుడున్న ఏసీపీ సారు గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తారు, ఇప్పుడు అదే సార్ కరీంనగర్లో సిపిగా పనిచేస్తాడు. అప్పుడే దొంగను ఇడిచిపెట్టినోడు ఇప్పుడు దొంగలు ఇడిచిపెడతాడు. నేను న్యూస్ ఛానల్లో ఆ వార్త చూసినప్పుడే అనుకున్నా, ఈ సారు మనకు జమానా కింద అప్పుడు ఇంత టెక్నాలజీ లేనప్పుడే దొంగను పట్టుకొచ్చినాం మనం. అప్పుడు నేను కూడా అంటే నాదే బండి ఆఫీసర్లో నేనే ఎక్కించుకొని తిరిగిన, అప్పుడే ఇడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ టైంలో ఏది ఇడిచిపెడతాడు అనుకున్నట్టే దొరికిరు. ఇంకా ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలు ఉన్నాం మనం. అందుకే ఏదన్నా మనం అనుకుంటాం మనం ఏడ తప్పు చేసి ఆడపోయి బతకచ్చు, ఆడ తప్పు చేసి ఇంకొకటి, అవన్నీ ఉట్టిముచ్చట్లేదు. ఇప్పుడు ఏడ తప్పు చేసినా ఏ పక్కలు ఉన్న ప్రపంచం అవతల ఏ మూలకున్నా పట్టుకొచ్చి జైల్లో వారేసే పరిస్థితి. ఇది వాస్తవంగా జరిగిన స్టోరీ సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నీకు సార్ దగ్గర అయితే ఎవరైనా కావాలంటే అనుకోండి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.